ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకొనుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుట యందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన మరణ రూపమున సంసారమెనడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరము అయిన సాధనము. దీనిలో వ్యయ ప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వము ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువొక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయమీంసాది సర్సములను చదువు పనిలేదు. మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకొనచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడి నడిపేవాని యందు నమ్మకం ఉంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువనే సరంగుపై పూర్తి నమ్మకము ఉంచవలను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములను మొదలగునవి చెప్పితివి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించెనో, ఎలాగున జీవించెనో, ఎట్లు శయనించడి వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను అను మొదలగున వారి గురించి చెప్తుము. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొంచుండెనో, ఎట్లు పడుకొంచుండెనో చూచెదము. ఒకసారి నానా సాహెబ్ డ్యాంగలే సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు మాత్రమే వెడల్పు గల ఒక కర్రబల్లను బాబా వద్దకు తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకొని పడుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడినట్లు చినిగిన పాతగుడ్డ పీలికలతో గట్టి దానిపై పండుకొని మొదలెడెను. గుడ్డ పీలికలు పలచినవి, ఏమాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయటయే గగనము. ఇక బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెను అని అందరూ ఆశ్చర్యపోయిరి. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీపపు ప్రమిదములను ఉంచి అంతయు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి విచిత్రము! బల్లపై ఆజానుబాహువుకు బాబా పడుకుంటే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొని ఆ దృశ్యమును దేవతలు సైతము చూచి తీరవలసిందే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యము కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండడివారు. కానీ బాబా ఎవరికీ ఆ వైనము అంత తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచిరి. అష్టసిద్ధులు బాబా అధీనములు. బాబా వాన్ని ఉపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసమును చేయలేదు. వారి పరిపూర్ణులు గనక సహజముగానే అవి వారికి సిద్ధించెను. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వహృదయాంతరస్థులు. అంతరంగమున వారు పరమ నిరీహులు. నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోహితము కోరువానిగా కనిపించుదురు. అంతరంగమున వారు మమకారం సహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించేవారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ స్థితి అందు ఉన్నప్పటికీ బయటకు దెయ్యము వలె నటించుచుండెడివారు. లోపల అద్వితీయ అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కనిపించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచుడివారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ల విసురుచుండేవారు. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఊర్మితోనూ సంయమంతోనూ వ్యవహరించుడివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమంది మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండెడివారు.
వారు ఎల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా ఉండేవారు. వారెక్కడకు ప్రయాణము చేసేవారు కారు. చిన్న చేతి కర్ర అనగా సటక ఏ వారు సదా ధరించేవారు. చింతారహితులై ఎప్పుడూ శాంతముగా నుండేవారు. సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించడివారు. అట్టి పావన జీవులు వారు ఎల్లప్పుడూ బాబా, అల్లా మాలిక్ అని అనడివారు. భక్తులు యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండడివారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందనముకు వారు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్యస్వరూపము అట్టిది, ఆద్యంతములో లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ విధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవుగా నించిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు. వాడు షిరిడిలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయంన షిరిడీ వచ్చి 3 సంవత్సరముల అచ్చట ఉండిరి. హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918 సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838 సంవత్సర ప్రాంతములందు జన్మించి ఉందురు అని భావించవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసుని యోగి పుంగవుడు అనగా 1608 నుంచి 81 వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వారి మధ్య సమైక్య భావను నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పెడి హితువు, హైందవుల దైవముకు శ్రీరాముడును, మహమ్మదీయుల దైవముకు రహీమును ఒక్కరే. వారిరువురు మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండుడు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐక్యతను సమకూర్చుడు. వివాదము వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనము లేదు. అందుచే వివాదమును విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, నీ ఒక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్మల్ని రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా యొక్క సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు కలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ, చిరతలు చేతపట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదురు. శిష్యుల చెవులలో మంత్రములు ఊది వారి నుండి ధనము లాగెదురు. పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదురు. కానీ మతమనగానేమో వారికే తెలియదు. స్వయముగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూనూ ప్రదర్శింపవలనని అనుకొనలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రమూ లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండెడిది. నియత గురువులని అనియత గురువులని గురువులు 2 విధములు. నియత గురువులనగా నియమింపబడిన వారు. అనియత గురువులు అనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గమును తొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వభావనను పోగొట్టి అంతరంగమున యోగమున ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వవిధముల ప్రచండ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు. కానీ మనలను ఎవరైతే సహజ స్థితి యందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచ పుటపునికి అతీతముగా చేసుకొని పోయితరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము.
ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములు అన్నిటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. వారి దుర్మార్గుల అవసరములు కూడా తీర్చిడివారు. కలిమి లేవములు వారికి సమానము. మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదుల యందు అభిమానము లేకుండెను. శరీరధారుల వలె కనిపించను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవాను వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్మలు. ఏది తిన్నచున్ననో త్రాగుచున్ననో తమ దొడ్లలోనో పొలములలోనో పని చేసుకొనుచున్ననో వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులు అయినప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షర జ్ఞానమే శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిత్యము కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు, అది అసలైన ప్రేమ వలన వెలువడను. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమ భావము నుండి వెలువడను. అటువంటి సిసలైన కవిత్వాన్ని విముక్తులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం అంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయిలీల పత్రికలోనో లేదా పుస్తక రూపంలోనో ప్రకటించిన ఎంతో బాగుండును. బాబా వారి అణకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. కీర్తి, ధనము, అభిమానము లేకుండట, జ్ఞానము, మహిమ, ఔదార్యము. ఈ గుణములు అన్నీ బాబాలో ఉండెను. భక్తుల కొరకు మానవ రూపమున అవతరించిన భగవత్ రూపమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అత్యద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొని ఉండినను వారి మహాత్మ్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెలుగు చెందెను. ఒక ఉదాహరణ. బాబా మిక్కిలి అణకుతో ఇట్ల అనడివారు: బానిసలకు బానిసకు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తిపడినైతిని. మీ పాదముల దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్ల గుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణుకువ! బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించడం ద్వారా బాబాను కించపరచితినని ఎవరైనా అనినచో ఈయన అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదను. తత్పాప పరిహార్థమై బాబా నామజపము చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించవాని వలె కనపట్టినను ఇంద్రియానుభూతులలో వారికి ఏమాత్రము అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచుకొంచున్నట్లు కనిపించినను వారికి దాని యందు ఏమాత్రం ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్థలిత బ్రహ్మచర్యులు. వారికి దేని యందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందడి విశ్రాంతి ధామము. వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణము. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడుండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కపెట్టుచుండువాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబా వారి వద్ద ఆసనము నుండి లేవవలసినదని తానే కూర్చున్నవలనని తనకు బుద్ధి పుట్టిందని అనను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమనను. బాబా తన గద్దెపై కూర్చునెను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుంచి దిగి పొమ్మనెను. దానిపై ఇంకొకరు కూర్చునను. బాబా ఎట్టి అసంతుష్టి వెళ్ళబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించు వాడనినా అతడు మహాసమాధి చెందిన 13వ నాడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగము చేశాను. మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయును అంతయు తమ భక్తులు మేలు కొరికే. వారి
ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రమే జ్ఞప్తి అందుంచుకొనమన్నది. అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడను. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండెను. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండెను. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇది ఏ వారిని జ్ఞప్తి అందుంచుకొంటకు సహజమైన మార్గం. ఇది ఏ వారి పూజయో కీర్తనయో. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయము అన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు, వానినే మననము చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులు అగుదురు. ప్రాపంచిక బాధ్యతలను తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబాకు అర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనులను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినచో మరి దీన్ని ఎందుకు అందరూ అవలంబించలేకున్నారు అని అడగవచ్చు. కారణమేమనా భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతిని సర్వము నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే. మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపచేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహములయందు మనకు గల అభిమానము తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగచేసి పారమార్థిక మార్గమును నడుపుము. మీరు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధములేమియూ లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ముల ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరము నుండి తరింపచేయుదురు. మహాత్ములు అందుకొరకే నవతరించెదురు. ప్రపంచ పాపములను తొలగు చేయనట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలెనని వాంఛించుచుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము లభించినది. మసీదు గోడ ఆనుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి ఉండువాడును అగు సాయి పద్మములకు సాష్టాంగ నమస్కారములు చేచు ఈ అధ్యాయమును ముగించెదము. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. 10వ అధ్యాయము సంపూర్ణ.